క్రమశిక్షణ కలిగిన 44 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో నన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద బాధ్యతని నా మీద ఉంచినందుకు తప్పకుండా పార్టీకి ఎటువంటి సేవలైనా అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము రాజకీయాల్లోకి రాకముందు సేవ చేస్తుండే వాళ్ళని, రాజకీయాల్లోకి వచ్చినాక కూడా అప్పుడు 10 మందికి చేస్తే ఇప్పుడు కొన్ని వేల మందికి, లక్షల మందికి సేవ చేయొచ్చు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము. అది ఆ సేవని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా నాకు ఇచ్చిన పదవికి ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పదవికే ఒక గౌరవం తెస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సహకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ పదవికి గౌరవం తెస్తానని మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి పెద్దలు అందరూ కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, రేపే మన 33% రిజర్వేషన్ ఉమెన్ బిల్ కూడా పెట్టబోతున్నారు. అలాంటిది నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా నన్ను పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి పెద్దలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తూ అడుగులకు ముందుకు వేస్తున్న సమయంలో ఎంతో మందికి, పేద ప్రజలకి అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం కష్టపడి ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా చిన్నాభిన్నమైపోయిన ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఎక్కడ ఏ అవకాశం దొరికినా దెబ్బతిన్న యువతకి అండగా నిలవాలని ప్రతి దగ్గర కూడా అడుగులేస్తూ ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఫల్యతను పక్కన పెట్టి ఈరోజు మనం వేస్తున్న అడుగుల్ని కూడా ఛిద్రం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు మీరందరూ చూసే ఉంటారు, లోకేష్ బాబు గారు ఒక జ్యువెల్ దిన్నెలో ఎంతో యువతకి డిఫెన్స్ మీద తీసుకొని వచ్చారు. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అలాగే సాగర డిఫెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా దానివల్ల మత్స్యకారులు ఎంతో లాభపడతారు. ఈ రోజుల్లో మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళటం లేదు, వాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మత్స్యకారులకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనమేదో మత్స్యకారులకి మన ప్రభుత్వం అండగా లేనట్టు చూసారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిపోయిన విధానం, మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తామని చెప్పి. కానీ ఇలా ఎవరు కూడా భయపడి పారిపోరు. ఎందుకంటే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కి ఈరోజు లోకేష్ బాబు మీద నమ్మకం ఉండి ఈ మాదిర వేల కోట్లు, లక్షల కోట్లు మనకి ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు చెప్పిందంతా నమ్మి ఎవరు వెళ్ళిపోరు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మనం చెప్తే దానివల్ల ఎవరో ఆగిపోతారు అని అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరూ, మంత్రులైతేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి,
లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రతి ఒక్కరం కూడా మత్స్యకారుల మీదే మనం పనిచేస్తూ మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినిల్లు లాంటిదని చెప్పి మనం తెలియజేస్తూ మీకు మేము అండగా ఉన్నాం, మీకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు కలగనీయం, మీరు వేటకు వెళ్లే సమయంలో కూడా ఇంతకు ముందు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మేము మీ పక్కనున్నాం, మీకు బోట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా మన కలెక్టర్ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి అందరూ కూడా మనం మత్స్యకారులకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనతో నిక్షేపంగా ఉన్నారు. వీళ్ళు ఏదో మనం వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్టు వీళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం యువతకి అండగా ఉంటుంది, మత్స్యకారులకు అండగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి కూడా మనం నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.